అందరికీ నమస్తే అండి. నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా నెల్లూరులో నర్తకి సెంటర్ దగ్గర బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఇంట్లో మేము ఎంత చేసుకున్నా అక్కడ అందరు ముందు చేసుకోవడం వేరు కదా అని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళాము. చాలా బాగా జరిగింది. ముందు అక్కడ నర్తకి సెంటర్లో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారా అనిపించింది. కొంచెం ఏరియా చిన్నగా ఉంటుంది, ఎలాగా జనం సరిపోతారా అనుకున్నాను. యాక్చువల్గా సెంటిమెంట్ అంట. మామూలుగా ఏ మెగాస్టార్ గారి చిరంజీవి గారి బర్త్డే దగ్గర నుంచి అన్నీ కూడా అక్కడే ఆ ఏరియాలోనే సెలబ్రేట్ చేస్తారట. అందుకని చెప్పి అక్కడే చేసినట్టున్నారు అన్నీ కూడా. ఒక పక్క బాణాసంచా, ఒక పక్క సరిగమ వాళ్ళ ఆర్కెస్ట్రా ఒకటి పెట్టారు. చాలా బాగా అంటే పవన్ కళ్యాణ్ గారి పాటలు, చిరంజీవి గారి పాటలు, తర్వాత రామ్ చరణ్ గారి పాటలు అన్నీ అద్దరు కొట్టేశారు. నిజంగానే మంచి ఊపు వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత ఎవరు వస్తున్నారా అనుకున్నాను. గెస్ట్లు ఎవరు ఎందుకు అంటే అజయ్ కుమార్ గారు, తర్వాత జానీ మాస్టర్. అక్కడికి వచ్చేంత వరకు కూడా జానీ మాస్టర్ గారు వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు అక్కడ జానీ మాస్టర్ గారు వస్తున్నారని. నిజంగా జానీ మాస్టర్ గారిని నేను అంటే ఎప్పుడు ఒకసారి పిఠాపురంలో చూశాను తప్ప ఎప్పుడు అంత దగ్గరగా కలిసి మాట్లాడలేదు. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అసలు ఇసుక్కోకుండా చక్కగా ఎవరిని ఎంతమంది ఫోటోలు తీసుకున్నా ఏమనకుండా చాలా పేషెన్స్ ఎక్కువగా అనిపించింది. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చారు. తర్వాత అజయ్ కుమార్ గారు వచ్చారు. నెల్లూరులో ఏ కార్యక్రమం జరిగినా జనసేనకు సంబంధించి అజయ్ గారు మాత్రం ఎక్కడున్నా వస్తారు. నిజంగా చాలా ఆయన అంత బాగా మాట్లాడతారంటే ఆయన హైట్ అది చూసి మనకు భయం వేస్తుంది, కానీ చాలా కూల్గా మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడతారో నిజంగా నాకైతే చాలా బాగా నచ్చుతారు అజయ్ కుమార్ గారు. తర్వాత కేక్ కటింగ్ అయితే చేశారు. మొత్తం అందరూ అక్కడ ఉన్నారు. తర్వాత జెంట్స్ అందరూ అయిన తర్వాత లేడీస్ని కూడా రమ్మంటే అప్పుడు మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళాం అనమాట. నాకైతే జానీ మాస్టర్ గారు పక్కనే ఉండి జానీ మాస్టర్ గారికి కేక్ తినిపించడం అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఒకటే లోటు అనిపించింది, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకు నిజంగానే. అది జానీ మాస్టర్ గారు, నేను, మా అబ్బాయి, మా ఫ్రెండ్ అందరం అక్కడే ఉన్నాము. చాలా బాగుంది. అంటే ఎక్కువ లేడీస్ కొంచెం తక్కువ మంది ఉండడం వల్ల మేము అంతవరకు వెళ్ళగలిగాము చెప్పాలంటేని. తర్వాత అందరూ ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. అజయ్ కుమార్ గారు, జానీ మాస్టర్, అక్కడ జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పీచ్ ఇచ్చారు. నిజంగా చాలా ప్రశాంతంగా జరిగింది. అన్ని స్పీచ్లు అయిన తర్వాత నెమ్మదిగా అప్పుడు స్టార్ట్ అయింది. నెమ్మదిగా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అమ్మ ఇంక లేట్ అయింది, చాలా దూరం వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్స్, పిల్లలు హడావుడి ఇది అని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాము. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మాత్రం నెల్లూరులో చాలా బాగా జరిగింది. మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. జై జనసేన, జై హింద్.